ఆపద్బాంధవుడికి మరోసారి ఆపదొచ్చింది. కష్టాల్లోంచి ఇంకా బయటికి రాలేదు ఎంప్లాయీస్. మరోసారి సమ్మె బాట పట్టేందుకు ప్రిపేర్ అవుతున్నారు ఉద్యోగులు. ఎంప్లాయీస్కి జీవీకే యాజమాన్యానికి మధ్య వివాదాలు పీక్ స్టేజ్కి చేరాయి. మరోసారి 108 వీల్స్ కు బ్రేకులు పడనున్నాయి. 108 ఎంప్లాయీస్ జీవీకే యాజమాన్యం వైఖరితో జనాలకు తిప్పలు తప్పేలా లేవు. 2005 ఆగస్టు 15న ప్రారంభించిన ఈ 108 సర్వీసులను మొదట సత్యం కంపెనీ మెయింటైన్ చేసింది. తర్వాత ఆ బాధ్యతల్ని జీవీకే తీసుకుంది. అప్పటి నుంచి వివాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో 1600 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. జీతాలు తక్కువగా ఉండటంతో ఇప్పటికే కొన్నిసార్లు సమ్మె చేశారు ఎంప్లాయీస్. ఉద్యోగుల సమస్యలపై 3 నెలల క్రితం ప్రభుత్వం ద్విసభ్య కమిటీని వేసింది. ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, గాదర్ కిషోర్లను సభ్యులుగా నియమించింది. వీలైనంత త్వరగా సమస్యలపై నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది సర్కార్. అయితే ఈ కమిటీ ఎంప్లాయీస్ అభిప్రాయాలను మాత్రమే తీసుకొని జీవీకే అభిప్రాయం తీసుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మెయిన్ గా శాలరీలు తక్కువగా ఉండటం, తొలగించిన వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవటంపై ఒపీనియన్స్ తీసుకున్నారు. ఇక ఇప్పటి వరకు సర్కారుకు రిపోర్ట్ సబ్మిట్ చేయకపోవడానికి కారణాలు చెబుతున్నారు కమిటీ మెంబర్స్. సేవల్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం 2014లో జీవీకేకు 79 కోట్ల 37 లక్షలు రిలీజ్ చేసిందని చెబుతున్నారు ఎంప్లాయీస్. అయితే జీవీకే యాజమాన్యం తమకు డబ్బులు చేరలేదంటోందని మండిపడుతున్నారు ఉద్యోగులు. ఇదే విషయం సమాచార హక్కు చట్టం కింద తేలినా జీవీకే నుంచి రెస్పాన్స్ లేదంటున్నారు. సేవాభావంతో నడపాల్సిన 108 సంస్థను జీవీకే వ్యాపారం చేస్తోందని ఆరోపిస్తున్నారు. వీటన్నింటిపై విచారణ జరపాల్సిన కమిటీ సైలెంట్ గా ఉంటోందని విమర్శిస్తున్నారు. మరోసారి సమ్మె చేస్తామంటున్నారు ఉద్యోగులు. ఖచ్చితంగా జీవీకేని తప్పించాలని మా మొదటి డిమాండ్ జీవీకేని తప్పించాలి. ఎందుకంటే అనేక అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి మేము ఆరోపించడం జరిగింది. కమిటీ కూడా అదే నిర్ధారించడం జరిగింది. దాన్ని తప్పించి ఈ వేరే ఆర్గనైజేషన్ ప్రత్యామ్నాయాలు సూచించాలి లేదా గవర్నమెంటే తీసుకోవాలని చెప్పేసి మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2011లో 79 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఆర్టీఐ కింద అప్లై చేస్తే కూడా వాళ్ళు ఏం చెప్పారంటే 79 కోట్ల రూపాయలు జీవీకేకి విడుదల చేసినామంటున్నారు. కానీ జీవీకే వాళ్ళు ఏమంటున్నారు, మాకు రాలేదు, 79 కోట్లు రాలేదంటున్నారు. మరి ఎటుపోయింది? ఇది గవర్నమెంట్లో తీసుకున్నారా లేకపోతే జీవీకే వాళ్ళు తీసుకుని అబద్ధం ఆడుతున్నారా? ఇప్పటికే సరిపడా 108 సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఎంప్లాయీస్ మరోసారి సమ్మె చేస్తే ఇబ్బందులు తప్పవు. ప్రభుత్వం స్పందించి సమ్మె వైపు వెళ్లకుండా చూడాలని కోరుతున్నారు ఎంప్లాయీస్.